హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే పన్నీర్ 65ని చూపిస్తున్నాను. రెస్టారెంట్లో ఎంత టేస్టీగా ఉంటుందో అదే టేస్టీతో మనమే మన చేతితో ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ 65 ఈవినింగ్ స్నాక్స్లో కానీ, మనం ఎప్పుడైనా రసం పెట్టుకున్న, సాంబార్ పెట్టుకున్న, సైడ్ డిష్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రెస్టారెంట్లో కానీ హోటల్లో కానీ తింటే ఎంత టేస్ట్ ఉంటుంది అదే టేస్టీగా ఉంటుంది. ఇంకెంత లేట్ ప్రిపేర్ చేసేద్దాం, చేయండి. నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకుంటున్నానండి. ఈ పన్నీర్ను మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా ముందు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా మిడిల్లోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ సైజ్ అయితే సరిపోతాయి. ఇలానే అన్ని పీసెస్ని కట్ చేసుకోవాలి. పన్నీరు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి, లేకపోతే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా అన్నీ కట్ చేసుకున్న పన్నీర్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోనే 1.5 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియా పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులోనే 1 స్పూన్ లెమన్ జ్యూస్ని వేయాలి. వేసిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం పన్నీర్కి పట్టాలండి, అలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ బౌల్ పైన ప్లేట్ పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత 2 స్పూన్స్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ బియ్య పిండి ఇవన్నీ వేసుకొని ఇలాగ ఫింగర్స్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండి మొత్తం పన్నీర్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయేటట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇలా కొంచెం ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్క పన్నీర్ పీస్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. కడాయిలో ఎన్నైతే సరిపోతాయో అన్ని పన్నీర్ పీసెస్ వేసుకొని ఒక 7 to 8 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది, అయినా సరే కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మొత్తం మాడిపోతాయి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత మొత్తం ఒకసారి కలపాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలానే మిగతా పన్నీర్ పీసెస్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కడాయిలో ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే మొత్తం స్టిక్ అయిపోతాయి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పట్టిద్ది, అయినా కొంచెం ఓపికగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. అందులోనే జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు రెబ్బలు, ఇలాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకుంటే సరిపోయిద్ది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర.
అంతే అండి. చూసారా ఎంత ఫాస్ట్‌గా అయిపోయిందో. టేస్ట్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా డెఫినిట్‌గా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. రసంలోకి కానీ, సాంబార్‌లోకి కానీ చాలా బావుంటుంది. పన్నీర్ 65 సైడ్ డిష్‌లోకి. ఈవినింగ్ స్నాక్ టైమ్‌లో కూడా ది బెస్ట్ స్నాక్ అని చెప్పుకోవచ్చు. అంత బావుంటుంది. డెఫినిట్‌గా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.